హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి అంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు డబ్బులు వేస్తామని చెప్పి కేవలం 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించేందుకు మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఈ 10 ఎకరాల రైతు భరోసా పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మాకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక రైతు భరోసా సాయం అయితే జమ కాబోతుంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటికే మనకు రైతులకు డబ్బులు అయితే జమ కావడం జరిగింది. మరి ఇందులో భాగంగానే రైతులకు మరికొంతమందికి ఒక డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీరు ఎంతమంది రైతులు ఉంటే అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఆ రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు చూసుకుంటే కేవలం 4 ఎకరాలకు మాత్రమే పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డట్టు, మరి 5 ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందించారు. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఎవరికి డబ్బులు వేస్తారు, ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మనకు రైతు భరోసా ద్వారానే కాకుండా పీఎం కిసాన్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకైతే సాయాన్ని అందిస్తుంది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి మీరు ఇప్పటికే మనకు రైతు భరోసా ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం 6 ఎకరాలకు డబ్బులు విడుదల చేసినట్లు కూడా మనకు చెబుతుందన్నమాట. అంటే 5 ఎకరాలకు డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నా కూడా ఇక్కడ 5 ఎకరాలకు మనకి ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు అనేది పడలేదు. మరి పడకపోవడానికి కారణాలు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏం లేవు, కానీ చాలామంది రైతులకు మనకు ఒక డబ్బులు వేస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం ఏంటంటే కొంచెం లేట్ అయితే అయింది, ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట. మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారికి మరొకసారి 5 ఎకరాల లోపు అంటే 4 ఎకరాల వరకు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయని చెబుతూ ఉంది. మరి 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తున్నట్లు ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాలకు 24,000 రూపాయలు, ఇక 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి 30,000 రూపాయలు అయితే జమ కాబోతుందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి. మరి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారంతా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు, అంటే మీకు డబ్బులు జమ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా ఇలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా చాలా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. మరి దీంతో పాటుగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 20 విడత డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. మరి 20 విడత ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక సాయం అయితే అందించే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సాయాన్ని అందించబోతున్నాయి. దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది. మరి రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి. దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు చాలా క్లారిటీగా సిద్ధంగా ఉన్నాయి. మరి తప్పకుండా రైతులకు యొక్క
సాయం అయితే అందబోతోంది. మరి ప్రతి రైతు కూడా మనకు క్లారిటీగా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి రైతులకు ఊహించినట్లుగానే మీకు అందరికీ కూడా ఒక డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. మరి మీరు ఇవన్నీ కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు వస్తున్నాయా లేదా అని, అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం మన ప్రభుత్వం అందిస్తుంది. కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ రైతుల సమస్యను పరిష్కరించి మనకు త్వరలోనే వారికి కూడా మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రైతు భరోసా డబ్బులను ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు పంపిణీ చేస్తుంది. మరి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కేవలం ఈ రైతు భరోసా అనేది 5 ఎకరాల వరకే ఇస్తున్నారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. మరి ఇది నిజం కాదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది. 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని, మరి 10 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు వారికి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బుల ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. రైతులకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి రైతులకు ఈ డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది. మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయల స్థానంలో మనకు 12,000 రూపాయలను తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది. మరి పీఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ 19వ విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట. మరి త్వరలోనే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట. మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకోకుండా ఉన్నా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కొత్త వారికి కూడా అవకాశం కల్పించాయి. మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆపొద్దు, అశ్రద్ధ చేయొద్దు. తప్పకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మీరు తప్పనిసరిగా మీకు యొక్క ప్రభుత్వం ఈ సాయాన్ని అందించబోతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.